ఇలా చూడండి, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే మన పరువు మొత్తం పోతుంది. అప్పుడు అధిష్టాన వర్గం పిలిచి మన మొహాన ఉమ్మేస్తుంది. వాళ్ళు ఉమ్మేస్తారో లేదో ముందు నువ్వు ఉమ్మేయకుండా మాట్లాడు. సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? గెలిచే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నోట్లు తీసి పంచితే ఓట్లు పడతాయి. క్యాండిడేట్ మన వైపు బాగా వీక్ అండి. అబ్బే వర్కౌట్ అవదు. నా సైడ్ లో ఏం వీక్ అంటారు? ఏమయ్యా, రుద్రం ఏదో డైట్ లో ఉన్నందువల్ల వీక్ గా ఉంది. మీరు ఊరుకోండి. అపోజిషన్ వాళ్ళ ఫ్యాక్టరీ విషయం బయటికి తీసుకొచ్చి మన గెలుపుని స్ట్రాంగ్ చేసిందే నేను. ఏం స్ట్రాంగ్ చేసావు? ఆధారాలను బయట పెడతానన్నది నువ్వు, కానీ ఆ యోగి వచ్చి వాళ్ళ పార్టీ వాడినే లోపల తోయించి వాడి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు ఏమంటున్నారు? ఇలా చూడు, నీకు ఆ యోగికి కనెక్షన్ ఉంది. మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏమయ్యా, మా రుద్రం గురించి తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏ ఆధారంతో మాట్లాడుతున్నావయ్యా? పీక కోస్తా జాగ్రత్త. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయ్యా. ఆడవాళ్ళు ఉన్నారని చూస్తున్నా, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలీదు. ఎలక్షన్ లో గెలవడానికి మార్గం చెప్పుకుంటే ఏదో కామెడీ చేస్తున్నావు. రుద్రం గురించి కూర్చోన్నా. ఏరా, వాడు చెప్పినట్టుగానే ఆధారం వెతికి పట్టుకొని ఉదయాన్నే ఒక పోస్టర్ అతికించు. అన్నా, పోస్టర్ వేసి ఇట్లని మీ పేరు కిందేసేసేనా? అలాగే నీకు శ్రద్ధాంజలి అని చెప్పి ఒక పోస్టర్ అతికించమంటావా? నీలాంటి వాళ్ళు జీవితంలో పైకి రారు. చెప్పిన పని చెయ్యి. పోస్టర్లో నా పక్కన ఉన్న ఆపోజిషన్ పార్టీ యువనేత యోగిని నేను నేరుగా చూసింది కూడా లేదు. ఇంతకు ముందు అతనెవరో కూడా నాకు తెలీదు. అర్హత లేని వాడితో నా ఫోటోని ప్రచురించడం. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఉంటుంది? యోగి ఈ అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అవన్నీ రాజకీయాలమ్మా, నీకు అర్థం కాదు. ఆ బియ్యం పెట్టు. తీవ్రంగా ఖండిస్తున్నాను. మీట్ అవ్వడానికి కష్టాలు పడాల్సి వస్తుంది. నేనెవరో తెలియదని టీవీలో చెప్తుంటే అబద్ధం అని తెలుసు, కానీ చూసినప్పుడు మనసంతా అదోలా అయిపోయింది. చూసి నాకే అలా ఉంటే చెప్పి నీకెంత బాధగా ఉంటుంది? బాధగా ఉంది, కానీ నువ్వు చేసిన దాని ముందు ఈ బాధ ఏం పెద్దది కాదు. అర్థం కాల. నీకు రాజకీయం అర్థమైందని చెప్తున్నాను. మనం వేరు, పార్టీ వేరు నాతో చెప్పి ఓట్ల కోసం మనం ఒకటిగా ఉన్న ఫోటోని పోస్టర్లో వేసి ఊరంతా అతికించావుగా. నేను పోస్టర్ వేసానా? ఎదురుగా నించుని ఒక్కళ్లే గెలవగలమని తెలిసినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు కదూ. గెలవడానికి ఈ లెవెల్కి దిగజారావా? తప్పుగా మాట్లాడడం ఆపు. ఆ ఫోటోని 2 ఏళ్ల క్రితం మన కేరళలో తీసుకున్నావు, నీకు గుర్తులేదా? ఎవడో దాన్ని వెతికి తీసి బయట పెట్టాడు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానించుకో. నువ్వు ఎమ్మెల్యే అవడానికి సొంత పార్టీ వాడిని లోపలేయించావు కదా. నిన్ను అనుమానిస్తే తప్పే ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా? సిగ్గులేదు నిన్ను. నిన్ను గెలిపించడానికి మేం పోరాడుతున్నాం, నువ్వేమో లేటుగా వస్తున్నావు. ఎందుకు లేటుగా వస్తున్నావు? ఊళ్ళో వేసిన పోస్టర్లే చెప్తున్నాయి కదా. అవును, మేము లవ్ చేసుకుంటున్నాం. దానివల్ల మీ అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? లవర్స్ ఇద్దరు వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులైతే జనం ఎలా ఓట్లేస్తారు? రేపు ఎమ్మెల్యే భార్యనే అతనితో వెళ్ళిపోతావు. అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అవమానపడాలా? పర్సనల్ జీవితానికి పార్టీని ఎందుకయ్యా ముడి పెడతారు? అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అని వేరు పార్టీలో పనిచేయట్లేదా? భార్యాభర్తలు అనేది కొంచెం కొత్తగానే ఉంది, అందుకని అభాండం వేస్తారా? చూస్తే క్యాండిడేట్ నే మార్చేసేలా ఉన్నారే. ఐడియా ఏదో బాగుందే. క్యాండిడేట్ మారిస్తే మన ఏరియా మనకు దక్కుద్ది. ఇదన్నా జరుగుతుందా? అరే, ఎందుకు కట్ చేస్తున్నావు? యోగే కదా కాల్ చేస్తున్నాడు. ఇక్కడ అందరం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవడానికే కాల్ చేస్తుంటాడు. వెళ్ళి పర్సనల్ గా మాట్లాడరా. వెళ్ళు. 10 పోస్టర్లు చూసేసరికి అందరూ భయపడ్డారు కదూ. ఇక్కడెవరు ఏం భయపడటం లేదు. పార్టీయా లవ్వా నువ్వే డిసైడ్ చేసుకో. లేదంటే పార్టీ వదిలేసి బయటికి వెళ్ళిపో. రండయ్యా. ఉప
ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో నీకు తెలుసు. ఈ ప్రేమ, మమకారం, కృతజ్ఞత వీటిని అధిష్టానం పరిగణించదు. సీఎం గారు, నేను తప్పకుండా గెలుస్తాను. ఆ మాట నువ్వు చెప్పితే సరిపోదమ్మా, ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలిగా. వాళ్ళిచ్చిన రిపోర్టు నీకు వ్యతిరేకంగా ఉంది. ఇంతవరకు నువ్వేం చేశావన్నది ముఖ్యం కాదు. ఇక మీదట నువ్వేం చేయబోతావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నీకు 2 రోజులు అవకాశం ఇస్తున్నాను. ఆలోగా పరిస్థితులు నీకు అనుకూలంగా మారాలి, లేదా అభ్యర్థినే నేను మార్చాల్సి వస్తుంది. ఏమ్మా, నేను దెబ్బలు తిని లోపల పడున్నాను. ఇప్పుడు కూడా నీకు వాడు తినడమే ముఖ్యం. నువ్వు అక్కడే ఉండు. హలో. ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను, తీవేంటి? సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సర్వి తోటకు వచ్చే. ఆల్రెడీ చాలా ప్రాబ్లం అయింది. ఏ, నేను నిన్ను చూడాలి, రా. అమ్మా, రాజకీయాల్లోకి రావడం వల్లే నాన్న చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు. నేను రాజకీయాల్లోకి రావడం వల్లే నాన్న ప్రాణాలు అర్పించారని నమ్ముతున్నాను. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, కానీ నాన్న కోసం ఈ ఒక్కటి నన్ను చేయని. ఈ ఎలక్షన్ అయిపోగానే నేను రుద్ర పెళ్లి చేసుకుందామని నువ్వే వెళ్ళి కలిసి మాట్లాడి ఏదో కోపంలో కొట్టాను, మనసులో ఏం పెట్టుకోకు. ఇట్రా, ఇలా చూడు. అమ్మతో మాట్లాడాను. ఈ ఎలక్షన్ అయిపోగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాను. అన్నీ సెట్ అవుతాయి. ఏంటి? సెట్ అవ్వవు. నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోతాను. ఈరోజు మనం మీట్ అయింది కూడా మా పార్టీ వాళ్ళకి తెలిసింది. ఎలా అన్నది తెలీదు. నేను బాగా తక్కువ అంచనా వేశా కదూ. ఏంటి నువ్వనేది? ఇది నేనే చేశాననుకుంటున్నావా? ఇవాళ పార్టీ ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? ఏమన్నారో తెలుసా? నీ వల్ల పార్టీకే కళంకో, బయటికి పో అన్నారు. చిన్నతనం నుంచి ఎన్ని సభల్లో పాల్గొన్నాను, ఎన్ని రోజులు సుఖదుఖాల్ని మర్చిపోయి నిద్రపోకుండా పార్టీ పార్టీ అని కలవరించుంటాను. అన్ని చేతికి దక్కే సమయంలో ఇలా అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. పూర్తిగా చచ్చిపోయి శవంలాగా మిగిలాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం చేయలేదు. ఆ అమ్మాయితో ఒకడున్నాడు. ఆ ఇద్దరిని లేపేంట్రా. సూదిలాగా వచ్చి దబ్బరంలా తయారైంది. అది ప్రాణంతో ఉండకూడదురా. సరే.